తిరుపతి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా పిలుస్తారు. పంచలింగాల్లో ఒకటైన వాయులింగం శ్రీకాళహస్తిలో కొలువైంది. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందిన ఆలయం. నిత్యం కొన్ని వేల మంది దర్శించే ఆలయాల్లో ఇది ఒకటి. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని గురించి మరిన్ని విశేషాలు చూద్దాం. స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. ఇది స్వయంభూలింగం. లింగానికి ఎదురుగా ఉన్న దీపం, లింగం నుంచి వచ్చే గాలికి రెపరెపలాడటం ఇక్కడి విశేషం. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ అంబాత్రాలయాలలో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారంలో కాక చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగుల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగం అని కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖం మహాద్వారం ఎదురుగాను ఉంటారు. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయి. ఆలయానికి 4 దిక్కులా 4 గోపురాలుంటాయి. 120 అడుగుల ఎత్తుగల రాజగోపురాన్ని కృష్ణదేవరాయలు కట్టించింది. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుంచే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్పు గోపురాన్ని బాల జ్ఞానాంబి గోపురం అని, ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమవైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటలకు నీటిని సూర్య పుష్కరిణి నుంచి తీసుకెళ్తారు. ఈ గోపురం నుంచి సువర్ణముఖి నదికి వెళ్లవచ్చు. దక్షిణం గోపురం నుంచి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మగుడికి వెళ్లొచ్చు. ఇది రాహుకేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్రశోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపములనే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రమని పేరొచ్చింది. సర్పదోషం, రాహుకేతు గ్రహదోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు.
పండుగల విషయానికొస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా 4 ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన 3 రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటికన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు 1,00,000కు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్యకారులు భక్తులను తమ కౌశలంతో రంజింపజేస్తారు. పన్నెండవ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. సామాన్య శకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకున్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తోంది. ఈ గోపురం 2010 మే 26న కూలిపోయింది. 10 సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోకముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బీటలు వారింది. మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. మళ్లీ 143 అడుగులతో 7 అంతస్తులతో రాజగోపురాన్ని పునర్నిర్మించారు. సొంత ఖర్చులతో నవయుగ సంస్థ ముందుకు వచ్చింది. నిపుణుల సూచనలతో స్టీల్ సిమెంట్ వాడకుండా జాగ్రత్త తీసుకున్నారు. 2017లో రాజగోపురాన్ని కుంభాభిషేకం నిర్వహించి ప్రసిద్ధి చెందిన స్వాములతో ప్రారంభించారు. శివరాత్రి రోజు ముందు నుంచే ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మాడవీధుల్లో స్వామి అమ్మవారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. మహాశివరాత్రి రోజు వాయులింగేశ్వరుని దర్శించాలని లక్షల్లో భక్తులొస్తారు. బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి రోజు తర్వాత రోజున రథోత్సవం, తెప్పోత్సవం, 3వ రోజు శివపార్వతుల కళ్యాణోత్సవం, కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, కచేరీలు కొనసాగుతుంటాయి.